హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఇలా ప్రతి ఒక్కరికి ఒక మంచి డ్రీమ్ అయితే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు 12th క్వాలిఫికేషన్ ఉంటే చాలు గవర్నమెంట్ జాబ్ అనే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. శాలరీ వచ్చేసి 45,000 అని చూపిస్తున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో, ఆ జాబ్ ఏంటో అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ రిక్రూట్మెంట్ ఒకటి రిలీజ్ చేశారు. ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇది వచ్చేసి గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఎందుకంటే హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధన సంస్థ సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అదేంటంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ పోస్టులు అయితే 11 పోస్టులు ఉన్నాయంట. వాటిని ఫిల్ చేయడానికి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అదేంటి, దానికోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి, దానికి ఎలా అప్లై చేయాలి, ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, దానికి ఎలా, ఈ జాబ్ కోసం మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేస్తారు, మీకు శాలరీ ఎంత ఇస్తుంది అనేదంతా ఈ వీడియోలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇది యాక్చువల్లీ తెలంగాణ వాళ్ళకైతే నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్న గ్రామ సచివాలయంలో జాబ్స్ కోసం అయితే ఇది నోటిఫికేషన్ పడింది. అండ్ ఇదేంటి అంటే మొత్తం సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐలో మొత్తం 11 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయంట. ఇందులో జనరల్కి ఒక 8 పోస్టులు ఉన్నాయి. అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఒక పోస్ట్ ఉంది. స్పోర్ట్స్ అండ్ పర్చేస్లో ఒక 2 పోస్టులు వేకెన్సీ అయితే ఉన్నాయంట. అండ్ ఈ పోస్టులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం శాశ్వతంగా గవర్నమెంట్ జాబ్స్గానే పరిగణిస్తామని చెప్తున్నారు. అండ్ ఈ జాబ్కి వచ్చేసి శాలరీ వచ్చేసి నెలకి 38,483 రూపాయలు. అండ్ ఇది ఫస్ట్ శాలరీ. అండ్ డిఆర్ఎస్ ఎలవెన్స్ అండ్ హౌస్ రెంట్ ఎలవెన్స్ అండ్ ట్రావెల్ ఎలవెన్స్ ఇలా అన్నీ కలిపి ఉంటాయి దీంట్లో. అండ్ అలానే మెడికల్, పిఎఫ్, పెన్షన్ వంటి ప్రయోజనాలు కూడా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్స్లో ఏమైతే ఉంటాయో దీనికి కూడా, ఈ జాబ్కి కూడా అవన్నీ వర్తిస్తాయని చెప్తున్నారు. అండ్ ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10+2 అంటే ఇంటర్మీడియట్. అండ్ దానికి సంబంధించిన ఇంకా 10+2 అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ కాదు అని మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం కదా. 10+ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఒకటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయితే ఏంటి అంటే మీకు టైపింగ్ స్కిల్ అయితే తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నారు. అదేంటి అంటే 1 నిమిషానికి వచ్చేసి 35 వర్డ్స్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలిగి ఉండాలి. ఇది కంపల్సరీ. అండ్ అదే హిందీ అయితే 1 మినిట్కి 30 వర్డ్స్ అయితే మీకు టైప్ చేయగలిగే సామర్థ్యం అయితే ఉండాలి. అండ్ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోనికి మీ ఏజ్ ఎంత అంటే May 5, 2025 నాటికి మీకు 28 ఇయర్స్ బిలోనే ఉండాలి. 28 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అది బాగా అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ మిమ్మల్ని ఈ జాబ్ కోసం ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే రైటింగ్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ ఆధారంగానే మిమ్మల్ని ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ రైటింగ్ టెస్ట్ ద్వారా ఏ క్యాండిడేట్ యొక్క జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్, లాంగ్వేజ్ స్కిల్ ఇలాంటి టాపిక్స్ అన్నీ ఉంటాయి. అండ్ టైపింగ్ టెస్ట్లో అయితే వాళ్ళు చెప్పినట్టు ఒక 35 వర్డ్స్ ఉండాలి పర్ మినిట్. అదే హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయగలగాలి. ఈ 2 టెస్ట్లు మీరు సెలెక్ట్ అయిన తర్వాతే మీరు ఫైనల్స్కి వెళ్తారు. అంటే అక్కడ ఫైనల్ టెస్ట్ ఉంటుంది. సో అప్పుడైతేనే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలి. మీరు ఈ పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అధికారిక వెబ్సైట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అక్కడ ఆ అప్లికేషన్లో మీరు వ్యక్తిగత వివరాలు, అంటే మీ స్టడీ అండ్ మీ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ ఇలా అన్నీ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఫీజు వచ్చేసి ఇక్కడ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేయలేదు. యాక్చువల్గా అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు అని అనుకుంటున్నాం. అండ్ చూద్దాం. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి May 5, 2025 ఈ లోపుగా మీరు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, నిజంగా ఈ ఈ అప్డేట్ అయితే మీకు నిజంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. అండ్ మీరు అప్లై చేసే ముందు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి క్లియర్గా ఒకసారి మొత్తం చదివిన తర్వాత మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చా లేదా అని క్లియర్గా చూసిన తర్వాత అప్లై చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.